ఈ వీడియోలో మనం జాబిల్లి 1982 అక్టోబర్లో ప్రచురింపబడిన జీవహింస కథ విందాం. ఉగ్రాక్షుడనే రాజు అమిత బలవంతుడు. పిడికిలి పోటుతో ఏనుగుల గుండెల్ని పిండి చేసేవాడు. కఠిన శిలలతో నిర్మించిన కోటగోడ లాంటి అతని దృఢమైన వక్షస్థలాన్ని చూస్తే ఎలాంటి వీరుడైనా వర నుండి కత్తిని దూయటానికి జంకుతాడు. అతని భుజాల నుండి చేతుల దాకా వ్యాపించిన కండరాల అమరిక చూస్తే ఇనుప లోహాన్ని కరిగించి బలమైన బాహువులుగా రూపొందించుకున్నాడా అనిపిస్తుంది. మొండెం నేల మీద త్రుళ్ళి పడుతూ ఉంటే చేత పట్టుకున్న తలను వికటంగా చూసి పైకెగరవేసి బంతులాడుకునేవాడు. ఎందరో రాజులను తన పాదదాసుల్ని చేసుకున్నాడు. స్త్రీలను హింసించాడు. పసిపాపలను వాళ్ల తల్లుల ముందే కసికసిగా ఖండించాడు. కడుపు కోతతో తల్లులు తల్లడిల్లిపోతుంటే ఉగ్రాక్షుడు విర్రవీగి వినోదించాడు. మహాగర్వంతో సింహాసనం మీద కూర్చొని పాదాల క్రింద దీనంగా పడుతున్న నిరపరాధులైన కన్నెపిల్లలను నిర్దయగా తొక్కుతూ సంతోషించేవాడు. అందరికంటే గొప్పవాడు దేవుడేనని ఎవరు చెప్పినా తన గొడ్డలితో వాళ్ల శిరస్సులను ఖండించేవాడు. ఒకరోజు కొందరు భటులు ఉగ్రాక్షుడి సభకు ఒక ముసలివాణ్ణి బంధించి తీసుకొచ్చి, ప్రభు, ఈ ముసలి సన్నాసి మీకు అవమానం కలిగించే పాట పాడుతున్నాడు అని అన్నారు. ఆ పాట పాడమని ఉగ్రాక్షుడు కోపంగా అడిగాడు. ముసలివాడు జంకకుండా పాట మొదలెట్టాడు. ఎవడురా బలవంతుడు, ఎవడురా ధనవంతుడు, కాలపురుషుడు కాటు వేస్తే కన్ను మూయనిదెవరురా, కాటికెళ్ళనిదెవడురా. ఆ పాట విని ఉగ్రాక్షుడికి ఆపుకోలేని కోపం వచ్చి ఆ ముసలివాణ్ణి వధించమని ఆజ్ఞాపించాడు. వెంటనే ఒక భటుడు ముసలివాణ్ణి నిర్దయగా ఒక్క తోపు తోశాడు. అలా తోయడంతో ముసలివాడు సరిగ్గా వధ్యశిల మీద పడ్డాడు. మరో భటుడు తలలు నరికే పెద్ద కత్తిని బలం కొద్దీ పైకెత్తాడు. ఉగ్రాక్షుడు చావబోయే ముసలివాణ్ణి చూసి వికటంగా నవ్వి, ఇప్పుడేమంటావు అని అన్నాడు గర్వంగా. ఏమంటాను, నువ్వొక పిరికివాడవనే అంటాను. నిన్ను చంపేవాణ్ణి వదిలేసి నన్ను చంపడానికి చూస్తున్నావు అన్నాడు. నన్ను చంపేవాడా, ఎవడు వాడు అని గర్జించాడు. ఉగ్రాక్షుడు విషసర్పం బుసకొట్టినట్లు నిట్టూర్చి, ఎక్కడుంటాడు వాడు అని కోపావేశంతో అడిగాడు. దక్షిణ పర్వతాలలోని ఒక పెద్ద గుహలో ఉంటాడు. ఆ గుహ ద్వారం ఒక దున్నపోతు ముఖంలా ఉంటుంది అని ముసలివాడు వివరాలు చెప్పాడు. తక్షణమే అతడు గుహ ఉండే చోటకు బయలుదేరాడు. అతి భయంకరంగా ఉన్న కాలపురుషుడి గుహ ముందు గుర్రాన్ని వదిలిపెట్టి ఉగ్రాక్షుడు అతి గర్వంతో అడుగులేస్తూ గుహలోకి ప్రవేశించాడు. గుహలో కావలసినంత వెలుతురు లేదు. ఇంతలో వికారపు నవ్వులు వినిపించాయి. అతడు చెలించకుండా నవ్వులు వినిపించిన వైపు చూశాడు. అతి వికృతమైన పిశాచం లాంటి ముఖంతో ఒక మానవాకారం కనిపించింది. బొమ్మలు కానీ కనురెప్పలు కానీ లేని భయపెట్టే కళ్ళు నిప్పులు చిమ్మేటట్లున్నాయి. తక్కిన శరీరమంతా మంచి కండపుష్టి కలిగిన మానవ శరీరంలాగా ఉంది. ఆగు, ఎవరు నువ్వు అని అడిగాడు ఉగ్రాక్షుడు. నీ రాక కోసం ఎదురు చూస్తున్న కాలపురుషుణ్ణి, నీకు పోగాలం దాపురించింది అంటూ ఒక చేతిని పైకెత్తి గాలిలో కదిలించాడు. మరుక్షణంలో అతని చేతిలో ఒక పెద్ద కత్తి కనిపించింది. మెరుపుల ఉగ్రాక్షుడు తన గొడ్డలితో కాలపురుషుడి మీద పడ్డాడు. గొడ్డలి కొట్టిన దెబ్బకి కాలపురుషుడి చేతి కత్తి డాంగ్మని శబ్దం చేసి గాలిలోకి ఎగిరి ఒక మూల పడింది. ఉగ్రాక్షుడు ఒక్క దూకున వెళ్ళి ఆ కత్తిని తెచ్చి నేల మీద లేవడానికి ప్రయత్నిస్తున్న కాలపురుషుణ్ణి వధించడానికి కత్తి పైకెత్తాడు. కాలపురుషుడి ముఖం క్షణాల మీద అతి భయంకరంగా మారిపోయింది. అతని ముఖాన్ని క్షణం సేపైనా చూడలేక, ఛీ, నువ్వింత వికారంగా మారిపోయావే, నీ ముఖాన్ని ఎప్పుడైనా నీవు చూసుకున్నావా అని అడిగాడు. కాలపురుషుడు వికటంగా నవ్వి, ఉగ్రాక్ష, నువ్వు చూస్తున్నది నా ముఖం కాదు, నీ గతం. నువ్విన్నాళ్ళు సాగించిన అక్రమాలు, అధర్మాలు ఎంత వికృతంగా అసహ్యంగా ఉన్నాయో నా ముఖం చూసి తెలుసుకో. పుణ్యం చేసిన వాళ్లకు చనిపోయిన తర్వాత నా ముఖం వాళ్లకు బాగానే కనిపిస్తుంది. నీవు చనిపోయావు, అందుకే నేను నీకు అతి వికృతంగా కనిపిస్తున్నాను అన్నాడు. నేను చనిపోయానా అని ఆశ్చర్యంతో అడిగాడు.
తనకెదురుగుండా అదే వికారపు ముఖం కనిపించింది. అవును, చచ్చి ఎంతో కాలమైంది అన్నది వికటంగా నవ్వుతూ. ఉగ్రాక్షుడు బిగ్గరగా, నేను చావలేదు, చావలేదు అంటూ గుహంతా తిరిగాడు. ఎటు తిరిగినా అదే పాడుముఖం. చచ్చావు, చనిపోయావు అంటూ భయంకరంగా నవ్వుతూ కనిపించింది. గుహ వెలుపలికి వచ్చి చూశాడు. తనేదో కొత్త ప్రదేశానికి వచ్చాము అన్నట్లు అనిపించింది. ఉత్తరాన ఉన్న తన రాజ్యం నేలమట్టమైంది. తూర్పున విశాలమైన ప్రదేశంలో లెక్కలేనన్ని సమాధులున్న శ్మశానం కనిపించింది. ఎన్నో మార్పులతో కనిపిస్తున్న ప్రదేశాలని చూస్తూ చివరకు తన్ను తాను చూసుకొని చకితుడైపోయాడు. తాను అస్థిపంజరమై రాతి బండకు ఆనుకొని కూర్చున్నట్లు తెలుసుకున్నాడు. తన గొడ్డలి తుప్పు పట్టి కొంత దూరంలో పడి ఉంది. ఇంతలో ఉగ్రాక్షుడి ఎముకల గూటిలో చిన్న పక్షులు గూడు కట్టుకోవడం ప్రారంభించాయి. ఎంత ధైర్యం! ఉగ్రాక్షుడి గుండె అంటే సింహాలకే భయం కదా, అలాంటిది పిచ్చుకలు నిర్భయంగా గూడు కట్టుకుంటాయా అని అనుకొని ప్రక్కనున్న గొడ్డల్ని అందుకోవడానికి ప్రయత్నించితే అతని చేతులు కూడా అతని మాట వినలేదు. మరుజన్మలో తన పాపాల నుండి విముక్తి పొందటానికి పరమేశ్వరుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. శివుడు కనకరించకపోయేసరికి తన దేహాన్ని ఖండఖండాలుగా కోసి శివుడి ముందు కుప్పగా పోశాడు. శివుడు సాక్షాత్కరించి చిన్నాభిన్నమైన ఉగ్రాక్షుడి శరీర భాగాలను రుద్రాక్షమాలలుగా మార్చి ధరించాడట. రుద్రాక్షమాల ఉగ్రాక్షుడి శరీరం నుండి రూపొందించినవేనని కొందరు పెద్దలు చెబుతారు. ఒకనాడు అంతులేని అక్రమాలకు, అహంకారానికి ప్రతిరూపమైన ఉగ్రాక్షుడు మంచితనానికి మారుపేరుగా, శాంతి స్వభావానికి గుర్తుగా రుద్రాక్షులుగా మారిపోయాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.